ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి ప్రజాస్వామ్యవాదులకి అందరూ కూడా మరి స్వాగతించినటువంటి రోజు ఈరోజు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. మరొకసారి మరి కోర్టులు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుండడంలో మరి ఈరోజు నిరూపితమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇది మా బీఆర్ఎస్ పార్టీ యొక్క మొదటి విజయం. మరి ఈ రోజు నుంచి మా విజయాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఈ రాబోయే అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ విజయాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా హానరబుల్ హైకోర్టు మరి ఆదేశాలు మరి అదేవిధంగా తీర్పునిచ్చింది. 4 వారాల లోపల ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో మరి పిటిషన్స్ని కూడా దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు ఈ సందర్భంగా మరి ఇది సరైన సమయం సందర్భం వచ్చింది కాబట్టి మాకు స్పీకర్ గారి పైన సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉన్నది. మా పిటిషన్స్ ఈ ముగ్గురు శాసనసభ్యులు అయితే ఉన్నారో దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, తెల్ల వెంకట్రావు గారితో పాటు మిగతా 7 శాసనసభ్యుల యొక్క పిటిషన్స్ కూడా స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. మరి మళ్ళీ కోర్టు యొక్క డైరెక్షన్స్ కానీ కోర్టు తీర్పు గురించి వేచి చూడకుండా శాసనసభ యొక్క గౌరవాన్ని ఏదైతే లెజిస్లేటివ్ మనకు ఒక పిల్లర్ 4 పిల్లర్స్లో మనం అనుకుంటాం కదా, 4 పిల్లర్స్లో మనకు అసలు లెజిస్లేటివ్ అనేది ఒక ప్రధానమైన పిల్లర్. మరి దాని యొక్క గౌరవాన్ని దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు స్పీకర్ గారి పైన ఉన్నది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి యొక్క ఒత్తిడులకు ప్రభుత్వం యొక్క ఒత్తిడులకు లోను కాకుండా వారు స్వతంత్రంగా ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేదు రాజ్యాంగం ప్రకారంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హులుగా ప్రకటించేటువంటి సర్వాధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురు శాసనసభ్యులతో పాటు మిగతా 7 సభ్యులది కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి బాహటంగా వారు పార్టీ మారనని చెప్పుకున్నారో ఆ 10 మంది శాసనసభ్యుల పైన ఇమ్మీడియట్ గా స్పీకర్ గారు వారి పైన కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సవినయంగా స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.